కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంభువుగా వెలిసిన ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. 7 శనివారాలు ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కోనసీమ తిరుమలగా సుప్రసిద్ధమైన వాడపల్లి వెంకన్నాలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని కోనసీమ జిల్లా ఆత్రేయపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని వాడపల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుమల అని కూడా పిలుస్తారు. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయనందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామివారి అవతారంలో ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం సనకసనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణుని దర్శించుకోవడానికి వచ్చి భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పుడు తాను ధర్మస్థాపనకు పూనుకుంటానని చెప్తారు. అలాగే కలియుగంలో అచ్చ స్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో చేరుకుంటానని పలుకుతాడు. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. కొద్ది రోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన భక్తులకు అది మాయమైపోతూ ఉండేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారని, తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందనపేటకు దొరుకుతుందని చెప్పాడు. అంతటా ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేయగా చందనపేటికలో శంఖ చక్ర గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామస్తులు భక్తితో సంతోషించి ఆ అర్చావతార రూపమునకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠ చేసి పూజించడం ప్రారంభించారు. వాడపల్లి వెంకన్న ఆలయ స్థల పురాణం ప్రకారం వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు. గతంలో నాసికా త్రయంబకేశ్వర నుంచి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా నారద మహర్షి స్వామివారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నదిని వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుఫాను సంభవించడం వల్ల ఆ పడవలన్నీ సముద్రంలో కలిసిపోతాయి. తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుండి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠానని మొక్కుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజే నౌకలన్నీ నది ఒడ్డుకు చేరడం వల్ల అన్న మాట ప్రకారం స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చకులకు భారంగా మారాయి. ఆ సమయంలో భక్తవరదుడు అయిన వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థాన రాజైన రాజాశ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవ సేవలతో పునీతుడివై వైకుంఠం చేరుతావని పలికి అదృశ్యమవుతాడు. అప్పుడు గజపతి మహారాజు తనకు కలలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వరుడని గుర్తించి ఆ ఆలయంలో పూజాధికాలు ఆర్థిక భారం లేకుండా స్వామివారి నిత్య కైంకర్యాలకు 1759వ సంవత్సరంలో తన సొంత ఆస్తి 270 ఎకరాలు స్వామివారికి సమర్పించారు. వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసింది. ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు, ఉత్తరం వైపున అలివేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. వాడపల్లి ఆలయంలో 7 వారాల వ్రతం చేసి 8వ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఎంతటి కష్టాలైనా సరే స్వామివారిని 7 శనివారాలు దర్శిస్తే తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. వాటిలో భాగంగా నిర్వహించే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రం కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలున్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్టు చెబుతారు. గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుండి 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్లకు అశేషంగా ప్రజలు తరలివస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత, ఊరిలో గల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ 5 రోజులు అన్నసంతర్పణ కార్యక్రమాలు ఎవరికి వారుగా నిర్వహిస్తూ ఉంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్లే భక్తులను భోజనానికి మా వద్దకు రండి అంటే మా వద్దకు రండి అని పిలుస్తూ ఉంటారు. వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 5 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప నగరం రాజమండ్రి నుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. తిరుపతి క్షేత్రం మాదిరిగా వాడపల్లిలోనూ భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం.